న్యూస్ ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మడకశిరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. CWC సభ్యులు ఎన్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో నీట్ అవకతవకలపై కాంగ్రెస్ ఆగ్రహం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి. నీటి పరీక్షల నిర్వహణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని రఘువీరారెడ్డి అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు రఘువీర మండిపడ్డారు. ఢిల్లీలో విద్యార్థులకు అండగా నిలిచిన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల పట్ల ఢిల్లీ పోలీసు దురుసు తీరుపై తీవ్ర నిరసన. శాంతియుతంగా పోరాడుతున్న జాతీయ నాయకులపై పోలీసుల ప్రవర్తనను తీవ్రంగా ఖండించిన రఘువీరారెడ్డి నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. సుమా 12.5 సంవత్సరాల ఉద్యోగాలు భర్తీ చేయడానికి మీ సమయం దొరకలేదా? 100 దేశాలు తిరిగినామని గొప్పలు చెప్పుకుంటారు, తిరగండి. 30 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడానికి టైం దొరకలేదా? ఉన్నది 2,30,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కలిపి మీద మీకు ఏమి అజమాయిషి ఉంటుంది, ఏమి హక్కు ఉంటుంది? 2014లో మేము ప్రభుత్వం దిగే నాటికి ఈ భారతదేశంలో నిరుద్యోగుల శాతం 4.5%. అంటే ప్రతి 100 మందిలో 4.5 మందికి ఉద్యోగాలు లేవు. ఈరోజు తెలుసా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. 25 కోట్ల ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వాలి. అది ఇవ్వకపోగా ఈరోజు 15%. అంటే 100కి 100 మందిలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4-5 నిరుద్యోగులుంటే ఈరోజు ప్రతి 100 మందిలో 15 మంది నిరుద్యోగులు ఉన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. ఎవరితో అయితే తగు పెట్టుకోకూడదో వాళ్లతో పెట్టుకున్నారయ్యా ఇప్పుడు ఈరోజు బీజేపీ. రాజీనామా చేయాలి మోడీ గారు, వెంటనే మోడీ హటావో.